25న PM మోడీ గారు అయోధ్యలోని రాముడి టెంపుల్ పై ఫ్లాగ్ సెరమనీ చాలా గ్రాండ్గా చేశారు. ఆల్మోస్ట్ టెంపుల్ని ఫినిష్ చేయడానికి 3.5 ఇయర్స్ పట్టింది. సో PM మోడీ గారు రాముడి టెంపుల్ కన్స్ట్రక్షన్ పూర్తయిన సందర్భం 10 అడుగుల ఎత్తు 20 అడుగుల పొడవు గల కాషాయ జెండాని రాముడి టెంపుల్ పై ప్రధాని మోడీ గారు ఎగరేశారు. అయితే జెండాలో కొన్ని సింబల్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఓం సింబల్, కోయిదర మన సూర్యుని ఫోటో, ఇవన్నీ కూడా జెండాలు మిక్స్ చేసి ఉంటాయి. ఇవన్నీ మిక్స్ అయిన జెండా రాముడి యొక్క పరాక్రమానికి సింబాలిక్ గానే ఈ టెంపుల్ పైన ఈ జెండాను ఎగరేశారు. ఎప్పుడు ఇండియాపై ఏడ్చి పాకిస్తాన్ భారతదేశంలో ఉండే ఈ హిందువులకి ఒక ప్రెస్టీజియస్ టెంపుల్ అయినా ఈ రామ్ టెంపుల్ బిల్డ్ చేయడం అసలు పాకిస్తాన్కి నచ్చల. దాంతో రామ్ టెంపుల్ ఫ్లాగ్ సెరమనీ తర్వాత పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ మన ఇండియాపై అట్లాగే రాముడి టెంపుల్ పై బ్యాడ్ కామెంట్ చేయడం స్టార్ట్ చేశారు. అసలు పాకిస్తాన్ ఏమంటుందంటే మీ ఇండియాలో ఉండే మైనారిటీస్ పై దౌర్జన్యం చేస్తూ మతాల మధ్యన ఇన్ఈక్వాలిటీ చూపిస్తున్నారని కామెంట్ చేస్తుంది. ఇప్పుడు కట్టిన రామ మందిరం ప్లేస్ లో ఒకప్పుడు బాబ్రీ మసీద్ ఉండేది, దాన్ని మీరు మైనారిటీలను దౌర్జన్యం చేసి కూల్చేశారని, రామ మందిరం బిల్డ్ చేశారని ఇండియాపై పాకిస్తాన్ కామెంట్ చేస్తుంది. సో నిజంగా పాకిస్తాన్ చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉందని చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది. ఇక్కడ పాకిస్తాన్ ఏదైతే కామెంట్ చేసిందో మనం అది పాకిస్తాన్ పాయింట్ ఆఫ్ వైజ్ గా ఆలోచిద్దాం. పాకిస్తాన్ ఏమంటుందంటే మీరు దౌర్జన్యంగా బాబ్రీ మసీద్ని కూల్ చేశారని కామెంట్ చేసింది. అదే ప్లేస్ లో రామ మందిరాన్ని కన్స్ట్రక్ట్ చేశారు, ఇది మైనారిటీలపై దౌర్జన్యమే కదా అని పాకిస్తాన్ ఒక పాయింట్ రైజ్ చేసింది. ఇప్పుడు మనం పాకిస్తాన్ కామెంట్ చేసిన బాబ్రీ మసీద్ని ఎందుకు కూల్ చేశారో పాకిస్తాన్కి ఆన్సర్ ఇద్దాం. మనం హిస్టరీ వైపు నుంచి వస్తే అయోధ్య అనేది రాముడి యొక్క జన్మభూమి. ఫస్ట్ లో అక్కడ రాముడి టెంపుల్ ఉండేది. అయితే ఎప్పుడైతే మొఘల్ చక్రవర్తి బాబర్ ఈ ప్లేస్ ని ఆక్రమించాడో అక్కడ ఉండే రాముడి టెంపుల్ ని డిమోలిష్ చేసి అక్కడ ఒక మసీదుని బిల్డ్ చేశాడు. అందుకే దాన్ని బాబ్రీ మసీద్ అని పిలుస్తారు. అయితే ఫస్ట్ టైం 1885లో బాబ్రీ మసీద్ని డిమాలిషన్ చేసి రామ మందిరాన్ని బిల్డ్ చేయాలని మహంత్ రఘుబీర్ దాస్ ఫస్ట్ టైం కేసు ఫైల్ చేశాడు. అయితే కేసుని అప్పటి ఫజేబాద్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ దాన్ని రిజెక్ట్ చేసిండు. ఈ కేసు తర్వాత 1949లో బాబ్రీ మసీద్లో ఒక రాముడి విగ్రహం కనిపించింది. కొంతమంది హిందూస్ దాన్ని పూజలు చేయడం స్టార్ట్ చేశారు. మరి కొంతమంది దానికి అగెనెస్ట్గా ఆర్గ్యూ చేయడం స్టార్ట్ చేశారు. కొంతమంది హిందూసే రాముడి విగ్రహాన్ని దొంగతనంగా తెచ్చి పూజలు చేస్తున్నారని రూమర్స్ స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. దాని తర్వాత పూజలు చేసుకోవడానికి కోర్టు పర్మిషన్ గ్రాంట్ చేసింది. అయితే పూజలు చేసేటప్పుడు మాత్రం బాబ్రీ మసీద్ యొక్క ఇన్నర్ గేట్ అనేది ఎప్పుడు క్లోజ్ ఉండాలని కోర్టు చెప్పేసి, అయితే దాని తర్వాత 1961లో ముస్లిమ్స్ కూడా బాబ్రీ మసీద్లో ఉన్న రాముడి విగ్రహాన్ని తీసేయాలని కేసు ఫైల్ చేయడం స్టార్ట్ చేశారు. ఫైనల్గా December 6, 1992 అంత ఈజీగా బాబ్రీ మసీద్ని డిమోలిషన్ చేయడానికి పర్మిషన్ ఏమి ఇవ్వాల. ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో సర్వే చేయించి రిపోర్ట్స్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత కోర్టు మసీద్ని పడగొట్టడానికి పర్మిషన్ ఇచ్చింది. సో ఫైనల్గా రాముడి జన్మభూమి అయిన అయోధ్యలోనే రాముడి టెంపుల్ని బిల్డ్ చేయడానికి ఆల్మోస్ట్ 100 ఇయర్స్ పట్టింది. దీన్ని బట్టి చూస్తే ఇండియాలో ఉండే ఆల్ రిలీజియన్స్ని ఇండియా ఎంత ఈక్వల్గా ట్రీట్ చేస్తుందో మనకు అర్థమవుతుంది. పాకిస్తాన్ అన్నట్లుగా ఇన్ కేస్ ఇండియాని హిందువుల ల్యాండ్గా అనుకుంటే రాముడి టెంపుల్ కట్టడానికి ఈ ఇయర్స్ అసలు పట్టేదే కాదు అని పాకిస్తాన్ ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మన ఇండియన్ గవర్నమెంట్ ప్రొవైడింగ్ లాట్ ఆఫ్ స్కీమ్స్ ఫర్ మైనారిటీస్. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇండియాలో ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలీజన్స్ ఉన్నా సరే అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు కాబట్టి మా ఇండియా వరల్డ్లో 4th లార్జెస్ట్ ఎకానమీగా అడుగులేస్తుంది. ఇంకా పాకిస్తాన్ సిచ్యువేషన్ ఎంత వరస్ట్గా మారిందో మనందరికీ తెలుసు. సో ఆల్ ఇండియన్ వైబ్స్ నుంచి పాకిస్తాన్కి ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇండియాపై పడి ఏడవకుండా మీ మీద మీరు ఫోకస్ చేసుకోండి.